నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. డిసెంబర్ 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు దాకా నడిచేటువంటి గ్రహ సంచారం ఆధారంగా ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది. ఎందుకు అని అంటే డిసెంబర్ 5వ తారీఖున గురువు అనేటువంటి ఆయన మారిన తర్వాత చాలా రాశుల వాళ్ళకి రాజయోగం పట్టడం, కొన్ని రాశుల వాళ్ళకి ఇబ్బందులు అనేటువంటివి, మరికొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమంగా కనపడడం అనేటువంటిది జరిగింది. అయితే ఇదే కాకుండా ముఖ్యమైన గ్రహాల్లో రవి, కుజులు వీళ్ళు కూడా డిసెంబర్ మాసంలో ట్రాన్సిట్ అయ్యారండి. 7వ తారీఖున కుజగ్రహ సంచారం ఆల్రెడీ ట్రాన్సిట్ అయ్యింది. అయితే 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు మధ్యలో రవి అనేటువంటి ఆయన డిసెంబర్ 17వ తారీఖున వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి ప్రవేశించారు. శుక్రుడు అనేటువంటి ఆయన డిసెంబర్ 20వ తారీఖున ఆయన కూడా వృశ్చికంలోంచి ధనస్సులోకి ప్రవేశించడం జరిగింది. మిగతా గ్రహ సంచారాలన్నీ కూడా యథావిధిగా ఉన్నా ఈ రవి శుక్రుల యొక్క ట్రాన్సిట్ వల్ల చాలా రాశుల వాళ్ళకి మంచి జరుగుతుందండి. బికాస్ రవి అనేటువంటి ఆయన రాజయోగాన్ని కలగజేస్తారు. ప్రతి మాసం రవి అనేటువంటి ఆయన ట్రాన్సిట్ అవుతారు కాబట్టి ఈసారి రాజయోగం పట్టేటువంటి రాశులు ఏంటి అనేటువంటిది చూసే ముందు ఈ గ్రహ సంచారము అనేటువంటి దాన్ని ఒకసారి మనం కూలంకషంగా చూద్దామండి. యథావిధిగానే డిసెంబర్ 5వ తారీఖు తర్వాత మారిన తర్వాత నుంచి గురువు అనేటువంటి ఆయన వక్రగతిలో మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కేతు అనేటువంటి ఆయన సింహరాశిలో సంచారం చేస్తున్నారు. బుధుడు అనేటువంటి ఆయన వృశ్చిక రాశిలో సంచారం జరుగుతోంది. ధనస్సు రాశిలో రవి, కుజ, శుక్ర 3 గ్రహాలు 17 తరువాత నుంచి 3 కనబడతాయి. 20 తరువాత శుక్రుడితో కలిపి 3 కనబడుతూ ఉంటాయి. అయితే కుంభంలో రాహుగ్రహ సంచారం కనబడుతూ ఉంటుంది. మీనంలో శనిగ్రహ సంచారము అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ గ్రహ సంచారం ఆధారంగా మీ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం చూస్తే కనుక మరి మిథున రాశి వాళ్ళకి 15 రోజుల్లో ఏ విధంగా కనబడుతోంది, ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయో మనం చూస్తే కనుక మిథున రాశి వాళ్ళకి 15 రోజుల్లో 2 గ్రహాలు మాత్రమే అనుకూలిస్తున్నాయండి. 3వ స్థానంలో కేతు అనేటువంటి ఆయన, 6వ స్థానంలో బుధుడు అనేటువంటి ఆయన. సో మిగతా అన్ని విషయాలను కూడా కొంచెం డౌన్ఫాల్ అనేటువంటిది కానీ మిశ్రమ ఫలితాలు కానీ కనబడుతున్నాయి, టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొదటి నుంచి చార్ట్ అంతా చూస్తే కనుక లగ్నంలో అంటే మిథున రాశిలో గురువు అనేటువంటి ఆయన సంచారం చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ యొక్క మిథునంలో గురువు అనేటువంటి ఆయన ఉంటారో హెల్త్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటుగా డబ్బు విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఏదో ఒక ఆలోచనతో ఏదో వస్తుంది అనేటువంటి భ్రమలో ఉంటారు, కానీ అది లాస్ట్ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జనరల్లీ మిథున రాశి వాళ్ళు అంటేనే ఈ యొక్క బిజినెస్ మైండ్ సెట్ అండి. చాలా స్కిల్డ్ పర్సన్స్, టాలెంట్ ఉన్నటువంటి పర్సన్స్ అంతా, అంటే ఈ యొక్క ఇంటలెక్చువల్ పర్సన్స్ అనమాట. మైండ్ వర్క్ చాలా బాగుంటుంది. కానీ అలాంటి వాళ్ళకి గురుబలం లేకపోవడం అనేటువంటిది స్వల్పంగా దురదృష్టము అని చెప్పచ్చు. దీనివల్ల ఏం జరుగుతుంది, గురుబలం లేకపోతే లక్ ఫ్యాక్టర్ అనేటువంటిది తగ్గుతుంది. మీ ఎఫర్ట్సే ఎక్కువగా పెట్టాలి. మీకు గురువు ఎవరు, మిథున రాశి వాళ్ళకి 7th and 10th లార్డ్. కెరీర్లో తెలియనటువంటి మార్పులు కనబడతాయండి. ఉద్యోగం మారదాం అనుకోవడం కానీ, ఉద్యోగం మానేద్దాం అనుకోవడం కానీ, ఇలాంటి ఆలోచనలు పుడుతూ ఉంటాయి. బికాస్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ లేకపోవడం, డబ్బు సరిపోకపోవడం, ఇలాంటివన్నీ అనమాట. సో ఆ విషయంలో బలంగా ఫోకస్ చేయండి. ఈ సమయంలో ఉద్యోగాలు మారడం కానీ మానేయడం కానీ మంచిది కాదు, కొంచెం జాగ్రత్త. 7వ స్థానంలో రవి అనేటువంటి ఆయన, కుజుడు అనేటువంటి ఆయన, శుక్రుడు అనేటువంటి ఆయన కనబడుతూ ఉన్నారు. సప్తమంలో 3 గ్రహాలు కూడా అంతగా అనుకూలించట్లేదు. సప్తమంలో అనుకూలించట్లేదంటే దాని అర్థం ఏంటండి, మేజర్లీ పార్ట్నర్షిప్ వ్యవహారాలు అవాయిడ్ చేయాలి. ఈ యొక్క మెరిటల్ లైఫ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. బిజినెస్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. 7th లార్డ్ అయిన గురువు బాగాలేదు, 7thలో ఉండేటువంటి రవి 3rd లార్డ్ అయినా బాగాలేదు, తర్వాత కుజుడు అనేటువంటి ఆయన బాగాలేదు 6th లార్డ్, శుక్రుడు కూడా బాగాలేదు 5th లార్డ్. దీనివల్ల ఏం జరుగుతుంది, ఏదైనా ట్రావెలింగ్స్ అనేటువంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 3rd లార్డ్ 7thలో ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్లు అవ్వడం, ట్రావెలింగ్స్ అనేటువంటివి జరగడం, ఇలాంటివి అయితే కనబడుతూ ఉంటాయి. దానివల్ల పెద్దగా ఉపయోగం అనేటువంటిది కూడా కనబడదు. అయితే మేజర్లీ సప్తమంలో ఉండేటువంటి రాహు వల్ల సిబ్లింగ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు తోడబుట్టిన వాళ్ళతో చిన్న చిన్న గొడవలు కానీ, తగాదాలు కానీ, కలహాలు కానీ, మాట పట్టింపులు కానీ రావడం, ఆర్ లేకపోతే పని చేసే చోట కలీగ్స్తో ఇబ్బందులు అనేటువంటివి రావడం కానీ, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పొచ్చు. అయితే మేజర్లీ ఇంకా ఏంటి, కుజుడు అనేటువంటి ఆయన మిశ్రమంగా అనుకూలిస్తున్నారు కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు బాగా జాగ్రత్తగా ఎఫర్ట్స్ పెట్టాలి. స్థలాల మీద వాటి మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు కానీ, కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కానీ, ఆల్రెడీ అప్పుల బాధతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి కానీ ఎలాంటి మార్పులు చేర్పులు కనబడట్ల. సో కుజుడు అనేటువంటి ఆయన అనుకూలించినప్పుడే మీకు ఫర్దర్గా బాగుంటుంది. కానీ ఇప్పుడు కుజుడు బాగాలేదు కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్ అనేటువంటిది వద్దు, అగ్రెసివ్గా వెళ్ళొద్దు, జాగ్రత్త పడాలి. సప్తమంలో శుక్రుడు అనుకూలించట్లేదండి. సినీ నాటక కళారంగాలు, రైటింగ్ ఫీల్డ్స్లో మిథున రాశి వాళ్ళకి
మంచి రైటింగ్ స్కిల్స్ ఉంటాయి. స్టోరీ టెల్లింగ్ కానీ, రైటింగ్ కానీ ఇలాంటివి చాలా బాగుంటాయి. అలాంటి ఆర్టిస్టిక్ టాలెంట్స్ విషయంలో అయితే కొంచెం జాగ్రత్తగానే ముందుకు వెళ్ళాలి. బికాజ్ శుక్రబలం లేనప్పుడు 10 మందిని ఆకట్టుకునేటువంటి గుణం తగ్గుతుంది. మీకు కూడా నా పెర్ఫార్మెన్స్ ఏంటి తగ్గుతోంది అనేటువంటి ఆలోచనలు పుట్టే అవకాశాలు ఉంటాయి. సో ఎక్కువగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం వల్ల దాని నుంచి ఓవర్కమ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భాగ్యంలో రాహుగ్రహ సంచారము. ఇంతకు ముందు ఏదైనా ఉంటే సమయానికి డబ్బులు కావాలని టక్కన వచ్చేసేవండి. ఇక్కడ ఏంటి అంటే రాహు అనేటువంటి ఆయన బాలేకపోవడం వల్ల ఆల్రెడీ ఎక్కడో ఇన్వెస్ట్ చేసిన డబ్బు అంతా మోసపోయాం అనేటువంటి విషయాలు తెలియడం కానీ, అంటే ఈ 15 రోజులు మాత్రమే కాదు, వచ్చే సంవత్సరం దాకా రాహు అనేటువంటి ఆయన అక్కడే ఉంటారు. సో ఈ ప్రొడక్షన్ మీకు ఖచ్చితంగా 2026లో కూడా వర్తిస్తుంది. ఎవరిని నమ్మి డబ్బులు ఇన్వెస్ట్ చేయడం కానీ, డబ్బులు దానంగా ఇవ్వడం కానీ, సహాయంగా ఇవ్వడం కానీ చేయొద్దు. దానివల్ల మీకు ఇబ్బందులు అనేటువంటివి వస్తాయి. ఫాదర్ హెల్త్ అనేటువంటిది జాగ్రత్తగా చూసుకోవాలి, భాగ్యంలో రాహు కాబట్టి. అదేవిధంగా 10th హౌస్లో శని అండి, ఇదే అసలైనటువంటి ఇబ్బంది. కంటక శని అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో ఫ్యామిలీకి దూరంగా కష్టపడుతూ ఫారెన్లో కానీ ఎక్కడైనా విదేశాల్లో కానీ కష్టపడతారు. సో బాగా విపరీతంగా మీ శ్రమ అనేటువంటిది కనబడుతుంది, కానీ దానికి తగిన ప్రతిఫలం దక్కదు. అది ఒక సాటిస్ఫాక్షన్ లేకపోవడం కానీ ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. సో కెరీర్లో చేంజెస్ స్టార్టింగ్లో గురుబలం వల్ల మనకి ఏదైతే చెప్పుకున్నామో కెరీర్లో చేంజెస్ వస్తాయని, 10th శని వల్ల కూడా అంతే. సో ఇలాగే కనబడుతూ ఉంటుంది. ఇదే కాకుండా మీకు బాగున్నటువంటివి ఏంటి, 6వ స్థానంలో బుధుడు అనేటువంటి ఆయన బాగున్నారు. ఏదైనా నేర్చుకోవాలి, గెయిన్ చేసుకోవాలనుకున్నప్పుడు కానీ, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి, ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు కానీ కొంచెం బాగుంటుంది, మీకు అనుకూలంగా ఉంటాయి. సమయానికి ఏదో సమయానికి మీ బంధువుల యొక్క సహాయం అందుతారు. తప్పకుండా వారి యొక్క సహాయ సహకారాల వల్ల మంచి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 1st అండ్ 4th లార్డ్ బాగున్నారు కాబట్టి ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే వాటిని ఓవర్కమ్ చేయడం కానీ ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. ఈ యొక్క బుధుడు ఇండికేట్స్ ఎప్పుడు కూడా వ్యాపారం. అలా అని చెప్పి మీరు గుడ్డిగా వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేయకూడదు. ఎందుకంటే 7th హౌస్ పాడైంది. సో స్వల్పంగానే బుధుడు అనుకూలిస్తున్నారు. సో దీన్ని కూడా ఎక్కువగా నమ్మకూడదు. 4th లార్డ్ బాగున్నారు కాబట్టి ఫ్యామిలీ టైం అనేటువంటిది ఈ మాసంలో 15 రోజుల్లో గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విందు వినోద కార్యక్రమాలన్నీ కూడా అనుకూలిస్తాయి. మీ పంతానికి పట్టుదలకి తగినటువంటి రోజులు రాబోతున్నాయి. ఈ 15 రోజులు నెల రోజులు బాగాలేదని చెప్పి ఎక్కడ కూడా డిప్రెస్ అయ్యేటువంటి అవకాశాలు ఏది పెట్టుకోవద్దండి. సో రవి అనేటువంటి ఆయన బాగాలేదు, గురువు బాగాలేదు, శని బాగాలేదు. సో ఎఫర్ట్స్ అనేటువంటివి బలంగా పెట్టండి. పర్సనల్ చార్ట్ బలంగా ఉంది అంటే ఖచ్చితంగా వీటిని ఓవర్కమ్ చేస్తారు చాలా ఈజీగా. ఆ విషయంలో మీరు ఏం పట్టించుకోక్కర్లేదు. సో ఈ 15 రోజుల్లో అయితే మిథున రాశి వాళ్ళకి మిశ్రమంగా కనబడుతోంది. కొంచెం జాగ్రత్తగా ఎఫర్ట్స్ పెడుతూ బ్యాలెన్స్డ్గా నిర్ణయాలు తీసుకుంటూ, ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకుంటూ, డబ్బులు ఎక్కడా కూడా వృధా ఖర్చులు చేయకుండా, వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి, చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, మీ యొక్క రాశి వాళ్ళకి ఏ విధంగా ఈ 15 రోజుల్లో కనబడుతుంది అనేటువంటిది. ఇది మనం మాట్లాడుకునే ప్రతిదీ కూడా గోచార అంశం అండి. పర్సనల్ చార్ట్లో ఇంకా కూలంకషంగా మీరు తెలుసుకోవచ్చు. మీకు ఎప్పుడు వివాహం జరుగుతుంది, ఎప్పుడు సంతానం కలుగుతారు, లేకపోతే జాబ్ ఎప్పుడు వస్తుంది, అదృష్టం టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ కూడా పర్సనల్ చార్ట్లో కనబడతాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.